నేనేదో జగనన్నను వ్యతిరేకిస్తున్నట్టు మరి అదే వీడియోలో నేను క్లియర్గా జగనన్న స్ఫూర్తితో మేము ముందుకెళ్తున్నాం అనే విషయం కూడా చెప్పడం జరిగింది. మరి అవన్నీ కట్ చేసి మరి నేను ఎవరినైతే ఉద్దేశించి మాట్లాడ్డానో వాళ్ళు కాకుండా దానికి జగనన్నకి ఆపాదించి ఈరోజు ఎల్లో మీడియా ఆల్మోస్ట్ 1 ఫుల్ డే ఇంకేం పని లేనట్టు నా మీదే ఫోకస్ పెట్టారు. నేను 2014 ఎలక్షన్స్ కన్నా ముందు జగనన్నని కలిసినప్పుడు ఫస్ట్ ఇంప్రెషనే ఇలాంటి నాయకుడితో మనం ఫ్యూచర్ ఇలాంటి నాయకుడితో నడవాలి. దానికి కారణం ఏంటంటే ఆ రోజు మాతో డిస్కస్ చేసినప్పుడు ఆయన విజన్ ఏంటి, రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళని ఎలా ఆదుకోవాలి, అవన్నీ ఆ రోజు ఫస్ట్ డేనే మాతో డిస్కస్ చేయడం జరిగింది. అది నమ్మే ఈరోజు మేము పార్టీలో ఇన్ని సంవత్సరాలు కూడా ఆయన వెంట నడిచాము. మరి వారి కుటుంబ సభ్యులాగా ఆయన సొంత చెల్లిలాగా నన్ను చూసుకున్నారు. అదే లైవ్ వీడియో అంటే ఫేస్బుక్ లైవ్ అంటే ఒకసారి లైవ్ ఇచ్చిన తర్వాత దాన్ని మార్చేదేం ఉండదు. మరి ఆ లైవ్ లో నేను ఎవరి గురించి ఏం మాట్లాడానో క్లియర్గా అందరికీ తెలిసినప్పటికీ కూడా అది జగనన్న మీద ఆపాదించి మాట్లాడడం. అలాగే ఈరోజు దళిత మహిళా ఎమ్మెల్యే ప్రశ్నించడమే నేరమా అని చెప్పి ఈనాడు పేపర్లో ఒక టైటిల్ పెట్టారు. నేను ఎవరిని ప్రశ్నించాను అనేది క్లియర్గా రాయాలి. ఎందుకంటే నేను ప్రశ్నించింది పోరాడుతుంది అధికారులతోనే, జగనన్నతో కాదు. జగనన్న దగ్గరికి వెళ్తే సీఎం ఆఫీస్కి వెళ్తేనే పనులు అవుతున్నాయని చెప్పాను. అంటే జగనన్న దగ్గరికి వెళ్తేనే పనులు అవుతున్నాయి, ప్రతి చిన్నది అంటే డిస్టిక్ లెవెల్లో అయిపోవాల్సింది కూడా ప్రతి చిన్నదానికి నేను సీఎం ఆఫీస్కి వెళ్లాల్సి వస్తూ ఉంది అని ఒక బాధ తప్ప, ఒక వారం రోజుల నీళ్ళకు కూడా అధికారులు అడిగితే కుదరదని చెప్పడము, ఇవన్నీ నాకు కొంచెం బాధ అనిపించి నేను మాట్లాడ్డాను. అధికారులు కూడా ఒత్తిళ్లకు లోనవుతా ఉన్నారు. వాళ్ళు ఒత్తిళ్లకు లోనయ్యి అంటే ఏ నియోజకవర్గ ప్రయోజనాల గురించి ఆ ఎమ్మెల్యేలు పోరాడతారు కాబట్టి అదే విధంగా నేను కూడా పోరాడుతా ఉన్నాను. అయితే ప్రతిసారి ఇక్కడి వరకు రావాల్సి వస్తుందని ఒక బాధతో నేను ఆ రోజు ఫేస్బుక్ లైవ్ పెట్టడం జరిగింది. దాన్ని రాద్ధాంతం చేసేసి నేను మొదటిసారి ఇంటరాక్టివ్ సెషన్ అని ఎవరైనా క్వశ్చన్స్ వేస్తే మాట్లాడేలా విధంగా మన సోషల్ మీడియా వాళ్ళతో కూడా వాళ్ళకి ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నా మాట్లాడే విధంగా నేను మాట్లాడ్డాను. కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇచ్చాను. అవన్నీ కూడా వక్రీకరించుకుంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడ్డారు. అసలు నేను జగనన్నని వ్యతిరేకించినట్టు, పార్టీని వదిలిపోతున్నట్టు, అంటే నేను ఏదో పెద్ద ఫ్యూచర్ను ఊహించేసుకొని నేను ఈ పార్టీలో ఏదో చాలా అయిపోవాలన్న ఉద్దేశంతో రాలేదు. కేవలం జగనన్న చెప్పిన పని చేయడం, ప్రజల్ని ఎలా ఆదుకోవాలి, జగనన్న చెప్తే ప్రజలకు తోడుగా మాకొక నియోజకవర్గం అప్పచెప్పారు. ఆ నియోజకవర్గంలో ప్రజలు బాగుపడే విధంగా మేమేం చేయగలం అవి మాత్రమే చేసుకుంటూ వెళ్ళాము. అది మాత్రమే నేను వర్క్ చేశాను. మరి ఈరోజు అలాంటప్పుడు నాకు చాలా ఫ్యూచర్ నేనేదో ఊహించుకోలేదు, నేనేదో మంత్రి అయిపోవాలనో ఇంకోటో ఇలాంటి ఆలోచనలు కూడా నాకు ఎప్పుడూ లేవు. ఈరోజు ఇప్పటికిప్పుడు వద్దమ్మా నువ్వు ఎవరైనా సపోర్ట్ చెయ్యి, నువ్వు పక్కనుండు అని అన్నా కానీ ఐఎమ్ రెడీ టు డూ దట్. అంత మేము విధేయులుగా ఉన్నప్పుడు ఈరోజు పార్టీని వీడిపోతా ఉన్నారు, జగనన్నను వ్యతిరేకించారని మాట్లాడడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అది కాకుండా ఎస్సీలకి జగనన్న చేసింది నిజంగా మన రాష్ట్ర చరిత్ర కాదు, దేశ చరిత్రలో గుర్తుండిపోవాల. అదే ఆ విధంగా చేసుకుంటూ వచ్చారు జగనన్న. మరి ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరూ కూడా మన రాష్ట్రంలో పదవుల్లో కావచ్చు, అలాగే సంక్షేమ పథకాల్లో కావచ్చు,
అన్ని రకాలుగా కూడా వాళ్ళు లబ్ధి పొందుతా ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మరి అలాంటప్పుడు ఈరోజు ఏదో కొత్తగా నేను నేను దేని గురించి మాట్లాడ్డానో అది మాత్రమే రాయండి. దాన్ని మీరు పార్టీకి జగనన్నకి ఆపాదించకూడదని చెప్పి నేను మీకు సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నా. దట్టు ఈరోజు నేను ఇంకొకళ్ళు ఇలాగా వచ్చి ఏదన్నా విషయాలు అంటే వాళ్ళ కాన్స్టిట్యున్సీ విషయాలు కావచ్చు, ఏదన్నా విషయాలు ముందుకొచ్చి మాట్లాడడానికి కూడా భయపడే విధంగా, అంటే దాన్ని పెద్ద వైరల్ చేసేదో చాలా పెద్ద తప్పు చేసేస్తారు. అంటే ఓపెన్ గా వచ్చి మాకు ఈ కష్టం ఉంది, నేను మాట్లాడాలనుకుంది, నేను కన్వే చేయాలనుకుంది నా నియోజకవర్గ ప్రజలకి మనం కలిసికట్టుగా పోరాడుకుందామని చెప్పి నా నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చా. నేను అలాగే ఎవరైతే ఈ నీళ్ల కోసం ఫైట్ చేస్తున్నామో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మెసేజ్ పోవాలన్న ఉద్దేశంతో ఇచ్చాను. కానీ ఇది స్టేట్ మొత్తము అందరూ చూసేలాగా మా పార్టీనే వ్యతిరేకించే విధంగా వీళ్ళు ఆపాదించి దాన్ని భయంకరంగా చిత్రీకరించారు. నాకు నిజంగానే చాలా బాధగా ఉంది. అంటే మీడియాలో కూడా ఒక ఎస్సీ మహిళ వచ్చి మాట్లాడితే ఎల్లో మీడియా ఇంత అంటే పాయింట్ అంతా డైవర్ట్ చేసేసి ఇంత వాళ్ళ స్వప్రయోజనాల కోసము వాళ్ళేదో చంద్రబాబుని టీడీపీని వాళ్ళేదో బాగుపరచుకోవడానికి జగనన్న వాల్యూ తగ్గించాలన్నట్టు చూస్తా ఉన్నారు. జగనన్న మీరు తగ్గిస్తే తగ్గిపోయేది వాల్యూ తగ్గిపోయేది ఏముండదు. ఎందుకంటే మీరు విత్తనం వేసి భూమిలో నాటితే చెట్టుగా మొలుస్తాడు, బంతని కొడితే డబుల్ స్పీడ్ లో పైకి వస్తాడు. సో మీరు ఎన్ని చేసినా ప్రజలకి ఎవరు మంచి చేశారనేది ఈరోజు మన రాష్ట్రంలో అందరికీ తెలుసు. ఇట్లాంటి రాతలు నువ్వు 100 కాదు రోజు రాసుకున్నా కానీ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే ఈరోజు ప్రజలు ఎక్స్పీరియన్స్ అవుతా ఉన్నారు జగనన్న పాలనని. అంటే ఇదేదో నేను చెప్పడమో, మేము గడప గడప చేసినప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళాము. మా నియోజకవర్గంలో ప్రతి ఇంటి వాళ్ళు చెప్పారు జగనన్న మాకు మంచి చేస్తా ఉన్నారు, జగనన్న వల్లే మేము బాగుపడ్డాము, ఆర్థికంగా నిలదొక్కున్నామని ఎన్నో ఎస్సీ కుటుంబాలు, ఎస్టీ కుటుంబాలు, బీసీ మైనార్టీ కుటుంబాలు చెప్పడం నేను గమనించాను. మరి అలాంటప్పుడు ఏ రోజైనా మీ మొత్తం అంటే చంద్రబాబు నాయుడు చెప్పుకుంటా అంటారు కదా 14 ఏళ్ళు అని చెప్పి, 14 ఏళ్లలో ఎమ్మెల్యేలంతా కనీసం మీ నియోజకవర్గంలో ప్రతి ఊరు తిరగాలి, ప్రతి గడప అని వదిలేండి, ప్రతి ఊరు తిరగాలనే ఒక్కసారైనా పంపించారా? ప్రజల కష్టాలు తెలుసుకోవాలని చెప్పి పంపించారా? నేను 47,000 ఓట్ల మెజారిటీతో గెలిచాను మా నియోజకవర్గంలో, సింగరమల్ నియోజకవర్గంలో. ఎందుకంటే దాని ముందు పాలించింది తెలుగుదేశం పార్టీ. నీళ్ల గురించి కానీ దేని గురించి కూడా ఎమ్మెల్యే పట్టించుకునేది కాదు. తెలుగుదేశం పార్టీకి అసలు ఒక ఎస్సీ నియోజకవర్గం అంటే చిన్న చూపు. ఇదంతా